హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలి చిన్నీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు ఉగాది పచ్చడి చేసేవాళ్ళు కదా. ఎక్కడైనా గుళ్ళో ప్రసాదంగా అయినా ఉగాది రోజు, కొత్త సంవత్సరం రోజు ఇలాంటి ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసేవాళ్ళండి. యాజ్ ఇట్ ఈజ్గా షడ్రుచులతో కూడిన ఈ ఉగాది పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అసలు సిసలైన ఉగాది పచ్చడి అంటే ఇదే అనే చెప్తారు. ఈ 6 రుచులతో కూడిన ఈ ఉగాది పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. అలాగే మన వ్యూవర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మీరు అనుకున్నవన్నీ జరగాలని, అన్ని శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఈ ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. నేనైతే ఉగాది పచ్చడికి కావాల్సినవన్నీ తీసి పెట్టుకున్నానండి. ఈ చూడండి, ఒక మామిడికాయ, అలాగే 2 చిన్న సైజు బెల్లం గడ్డలు, అలాగే ఉప్పు, కొత్త కారం, కొత్త చింతపండు, అలాగే వేపపూత, ఇవన్నీ తీసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. చింతపండుని ముందుగా అయితే మనం ఒక 10 నిమిషాల ముందర నానబెట్టుకోవాలి. నేను నానబెట్టి పెట్టుకున్నాను, అది మీకు చూపించాలని పెట్టానండి. ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ చిన్న సైజు బెల్లం గడ్డలను అయితే సన్నగా తరుక్కొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి. ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని అయితే మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఒక గిన్నెనైతే వేపపూతను కూడా ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. వేపపూత ముందుగా అయితే మనం కొంచెం సేపు ఒక గుడ్డలో కట్టి పక్కన పెట్టేసి, మళ్ళీ తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఇలా రాలిపితే మొత్తం రాలిపోతుందండి. నేను ఇప్పటికిప్పుడు కోసుకొచ్చి చూపిస్తున్నాను. ఈ వేపపూతను కూడా ఒలుచుకొని ఇలా గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం దేంట్లో అయితే చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెని తీసుకొని చింతపండుని ఇలా వడకట్టుకోవాలి. ఇలా కాకపోతే తేనెగింట్లోనైనా మనం వడకట్టుకోవచ్చండి. నేను పిప్పినంత తీసి ముందరగానే పక్కన పెట్టుకున్నాను. తగినంత ఉప్పు, మనకి రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం. మనం దీన్ని టేస్ట్ అయితే చేయం కాబట్టి ముందరగా అయితే మనకి అందాజుగా అయితే వేసుకోవాలండి. ఇది కొంచెం వేపపూత, ఒకసారి కలిపెట్టుకొని తరిగి పెట్టుకున్న బెల్లం, ఇది కూడా ఒక 5 నిమిషాలు బాగా కలుపుకోవాలండి. అప్పుడే ఈ బెల్లం బాగా కరిగిపోతుంది. ఇలా కలిపెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ మామిడి ముక్కలు పిందులైనా పర్లేదండి, ఒగురుకు మాత్రమే ఈ మామిడి ముక్కలు వేస్తారు, పులుపుకు అయితే కాదు. పులుపుకు మనం చింతపండునే ఉపయోగించాలి. ఇలా ఒకసారి కలిపెట్టుకొని నైవేద్యం పెట్టుకోవటమేనండి. ఎంతో సింపుల్గా చేసుకునే ఈ ఉగాది పచ్చడిని మీరు ట్రై చేయండి కంపల్సరీగా. ఈ ఉగాది పచ్చడి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇంకొక వీడియోలో మీ ముందుంటుంది మీ తిరుమల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ అందరికీ, మన వ్యూవర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్ష.